బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమస్యలు మరొకసారి తెరమీదికి వచ్చాయి. జీవన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి పక్కన పెట్టారు అన్న వార్తలు ఒక్కసారిగా గుప్పుమంటున్నాయి. గత కొంతకాలంగా జీవన్ రెడ్డికి సంజీవ్ కి మధ్య పొసగడం లేదు అనేది కాంగ్రెస్ లో వస్తున్న వాదన. దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని చూస్తుంటే అవును అనే సమాధానమే వినిపిస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భారీ షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి ఆయనకి షాక్ ఇచ్చినట్లుగా అర్థమవుతుంది. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి నేడు కరీంనగర్ జిల్లాకు రానున్న నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఎక్కడ మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫోటో కనిపించడం లేదు. ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. పార్టీ కార్యక్రమాల్లో ప్రచారాల్లో కీలకంగా ఉండే జీవన్ రెడ్డిని ఈసారి పూర్తిగా పక్కన పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నట్లుగా ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జీవన్ రెడ్డికి ప్రాధాన్యం దక్కకపోవడం రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తో జీవన్ రెడ్డికి మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ను గాంధీ భవన్లోకి ఎలా అనుమతిస్తారు అని జీవన్ రెడ్డి బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ ఘటన అప్పట్లో కాంగ్రెస్ లో తీవ్ర కలకలం రేపింది. ఈ విభేదాల ప్రభావమే మున్సిపల్ ఎన్నికల సీట్ల కేటాయింపులోనూ కనిపిస్తున్నట్లుగా సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 50 వార్డులకు గాను జీవన్ రెడ్డి వర్గానికి కేవలం 15 వార్డులు మాత్రమే కేటాయించగా సంజయ్ వర్గానికి 35 వార్డులు కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఈ సీట్ల పంపిణీ జీవన్ రెడ్డి వర్గంలో అసంతృప్తిని రేకెత్తించింది. ఇక పార్టీ నిర్ణయాలతో జీవన్ రెడ్డి పూర్తిగా సైడ్ లైన్ అయ్యారు అని, రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనేది ఆసక్తికరంగా మారింది.